అర్ధరాత్రి 12:30 హైదరాబాద్ అంతా నిద్రలోకి జారుకుంది. ట్రాఫిక్ లేదు, షాప్స్ లేవు, స్ట్రీట్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి. ఆఖరికి స్ట్రే డాగ్స్ కూడా రోడ్డు వదిలేసి వెళ్ళిపోయాయి. అలాంటి టైంలో ఒక డిమ్ లైట్ కింద ఒక లేడీ నించుని ఉంది. సింపుల్ బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళటం కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నట్టు ఉంది ఆ లేడీ. ఆమె అలా వచ్చి వెయిట్ చేస్తున్న కొద్దిసేపటికి కొంతమంది మగవాళ్ళు ఆమె దగ్గరికి రావటం మొదలుపెట్టారు. ముందు 5, తర్వాత 10 మంది, ఆ తర్వాత 20 మంది, చివరికి 40 మంది ఆమె దగ్గరికి వచ్చారు. 3:30 AM అయ్యేసరికి ప్రతిరోజు సగటు మహిళకి ఎదురయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆ లేడీకి సింగిల్ నైట్లో అర్థమైంది. అయితే ఆ లేడీ ఆర్డినరీ ఉమెన్ కాదు. ఆమె పేరు వి సుమతి. ఆమె మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే గ్రౌండ్ సిట్యుయేషన్ పై ఫోకస్ చేశారు సుమతి. போக்கிரிలకు ఊహించని ஷாக் இச்சார். தெலங்கானாவில் போலீஸ் கமிஷனர் சுமதி நடுராத்திரியில் சாதாரண பெண் போல பஸ் ஸ்டாப்பில் நின்று अंडर कवर ऑपरेशनिல் ஈடுபட்டு वो कोई आम लड़की नहीं बल्कि IPS अधिकारी बी सुमति है. హైదరాబాద్ లోను ఓ పోలీసు ఉన్నతాధికారి సగటు మహిళ అవతారమెత్తారు. ఆకతాయిల అడ్డాగా మారిన ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి ఒక్కరే నడి రోడ్డుపై నిల్చొని పోకిరిలా పనిపట్టారు. సో ఒక IPS ఇలా అండర్ కవర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అండర్ కవర్లో వెళ్ళి ఆమె ఏం కనిపెట్టింది? అసలు హైదరాబాద్ సిటీలో నైట్ టైం రోడ్ల మీద ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. KPHB, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి హైదరాబాద్లోని మోస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్. రోజంతా బిజీగా పాపులేటెడ్గా ఉండే ఈ ప్లేసెస్ని సేఫ్ ఏరియాస్ అంటూ ఉంటారు. కానీ ఈ సేఫ్ ఏరియాస్ నైట్ అయ్యాక ఒక డిస్టర్బింగ్ డబుల్ లైఫ్ని బయట పెడతాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఏరియాలో స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్, హెరాస్మెంట్, ట్రాఫికింగ్ జరుగుతూ వస్తుంది. నైట్ టైం ఒక లేడీ కనిపిస్తే చాలు ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలామంది ఈ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ వీటి గురించి ఎన్నోసార్లు న్యూస్లో మనం వింటూ వచ్చాం. కానీ ఒక IPS ఆఫీసర్ సుమతి గారు మాత్రం ఈ న్యూస్ గురించి విని విసిగిపోయారు. అసలు ఈ నైట్ టైం ఈ ఏరియాస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి హైదరాబాద్లో మిడ్ నైట్ అండర్ కవర్ మిషన్కి వెళ్ళారు. ఆ మిడ్ నైట్ మిషన్ ఎక్స్పోజ్ చేసిన విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈ హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తాను చూడండి. KPHB కాలనీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులేటెడ్ ఏరియాస్లో ఒకటి. ఇక్కడ వర్కింగ్ క్లాస్ వాళ్ళు, స్టూడెంట్స్, మైగ్రెంట్స్, డైలీ వేజ్ వర్కర్స్ అంతా పక్కనే బ్రతుకుతూ ఉంటారు. మార్నింగ్ టైంలో ఈ ఏరియా చాలా నార్మల్గా ఉంటుంది. కానీ నైట్ అవ్వగానే KPHB మెట్రో స్టేషన్ అండ్ భాగ్యనగర్ బస్ స్టాప్లో ఇంకో ప్రపంచం పుట్టుకొని వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ విచ్చలవిడిగా జరుగుతుంది. 2024 అక్టోబర్లో సైబరాబాద్ పోలీసులు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళు 4 స్పెషల్ టీమ్స్తో ఈ ఏరియాలో ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో 31 మంది ఆడవాళ్ళని, 4 ట్రాన్స్జెండర్స్ని పట్టుకున్నారు. అది కూడా సింగిల్ నైట్లో. అండ్ 2025 మార్చిలో చేసిన ఇంకో రైడ్లో 12 మంది ఆడవాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా సిటీలో యువతల వైపు ఉండే దిల్సుఖ్ నగర్లో కూడా ఇదే పరిస్థితి. ఇది క్రౌడెడ్ కమర్షియల్ హబ్. థియేటర్స్, మార్కెట్స్, ట్రాన్స్పోర్ట్ హబ్స్తో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ నైట్ టైం ఇక్కడ బస్ స్టాప్స్ ఆడవాళ్ళకి డేంజరస్గా మారుతాయి. అందుకే సుమతి గారు ఈ ఏరియాస్లో అండర్ కవర్లో వెళ్ళారు. 2026 మేన IPS వి సుమతి గారు మల్కాజ్గిరికి కమిషనర్ ఆఫ్ పోలీస్గా అపాయింట్ అయ్యారు. అయితే ఆమె జస్ట్ ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ తిరగవేయలేదు, ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయలేదు. She did something different. ప్లెయిన్ క్లాత్స్తో నైట్ 12:30 వెళ్ళి దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర నుంచింది. పోలీస్ లాగా కాకుండా సాధారణ మహిళలాగా ఒంటరిగా 12:38 నుంచి రాత్రి 3:30 వరకు నించున్నారు. ఆ 3 గంటలు ఆమె కామ్గా నించుంటే దాదాపు 40 మంది మగవాళ్ళు ఆమె దగ్గరికి వచ్చారు. కొంతమంది దూరం నుంచి ఆమె వైపు చూశారు, ఇంకొంతమంది మాట్లాడటానికి ట్రై చేశారు, కొంతమంది అయితే తాగిన మత్తులో లేదా గంజాయి మత్తులో ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశారు. ఇదేదో మారుమూల ప్రదేశం కాదు, ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా. సిటీలోనే మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఒకటి. అలాంటి ఏరియాలోని బస్ స్టాప్లో ఒక మహిళ నించుని ఉంటే 40 మంది మగవాళ్ళు ఆమెని అప్రోచ్ అయ్యారు. అఫ్ కోర్స్ ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆ 40 మందిని ఐడెంటిఫై చేసి పోలీస్ స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించారు. కేసు ఏం ఫైల్ చేయలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అంతే. ఎందుకంటే ఈ మిడ్ నైట్ అండర్ కవర్ ఆపరేషన్ పనిష్మెంట్ ఇవ్వడం కోసం కాదు, అవేర్నెస్ పెంచడం కోసం కండక్ట్ చేశారు. ఇండియా టుడే ఈ ఆపరేషన్ని కవర్ చేస్తుంది. అండ్ సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్కి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. కానీ సుమతి గారు ఇలాంటి ఆపరేషన్ చేయటం మొదటిసారి కాదు. 25 years బ్యాక్ ఆమె DSPగా ఛార్జ్ తీసుకున్నప్పుడు ఉమెన్స్ సేఫ్టీ కోసం కాజీపేట రైల్వే స్టేషన్లో ఇలాంటి ఆపరేషన్ కండక్ట్ చేశారు. అండ్
స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చీఫ్గా పనిచేయడంతో పాటు టాప్ మావోయిస్టులు సరెండర్ అవటంలో కీ రోల్ ప్లే చేశారు. సో షీఈ్ వెటరన్. కానీ అంత సీనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఇలాంటి మిడ్ నైట్ ఆపరేషన్ని కండక్ట్ చేయడానికి కారణం పెరిగిపోతున్న సెక్స్ ట్రాఫికింగ్. ఇండియాలో ప్రతి గంటకి 4 అమ్మాయిలు సెక్స్ వర్క్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ 4గురిలో 3 బలవంతంగా ఈ వర్క్లోకి తీసుకుని వస్తున్నారు. రోటర్స్ చెప్పేదాని ప్రకారం ఇండియాలో దాదాపు 2 కోట్ల మంది కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. దాంట్లో 1.6 crores మంది ట్రాఫికింగ్ విక్టిమ్సే. ఇన్ఫ్యాక్ట్ సెక్స్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో 3rd లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ ఇండస్ట్రీ అని లోక్సభ సెక్రటేరియటే ఒప్పుకుంది. సో ఇది చిన్న చితక ప్రాబ్లం కాదు, ఇది ఒక నేషనల్ క్రైసిస్. అండ్ ఆ క్రైసిస్లో హైదరాబాద్ టాప్ లిస్ట్లో ఉంది. వై? ఎందుకు హైదరాబాద్లో స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ ఇంత ఎక్కువగా ఉంది? రీజన్ నెంబర్ 1, పావర్టీ అండ్ ఎకనామిక్ డెస్పరేషన్. ఇండియాలో సెక్స్ వర్క్లోకి వచ్చే వాళ్ళలో 40% మంది ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల వస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బ్రతకటం కోసం ఈ పని చేయడానికి సిద్ధమవుతారు. హైదరాబాద్లో కూడా అదే సిచ్యువేషన్. జాబ్ లేక, సపోర్ట్ లేక, వేరే దారి లేక ఇలా చేస్తారు. అండ్ ప్రజెంట్ హైదరాబాద్లో ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళే ఉంటారు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఏ ఆధారం లేక ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి సెక్స్ ట్రాఫికింగ్లోకి దింపుతున్నారు. రీజన్ నెంబర్ 2, ఆర్గనైజ్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్. స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ అనేది జస్ట్ ర్యాండమ్గా జరిగే స్ట్రీట్ క్రైమ్ కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్. దీంట్లో మిడిల్ మ్యాన్ ఏజెన్సీస్ ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని వల్నరబుల్గా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి డబ్బు ఆశ చూపించి లేదా భయపెట్టి ఈ ఫీల్డ్లోకి తీసుకొని వస్తారు. కొన్ని ఫేక్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ జాబ్స్ పేరుతో విలేజెస్లో ఉన్న వాళ్ళని సిటీకి తీసుకొని వచ్చి వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు. రీజన్ నెంబర్ 3, డిమాండ్. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం. డిమాండ్ లేకుండా సప్లై ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సో ప్రాస్టిట్యూషన్లో ఓన్లీ ఆడవాళ్ళని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సుమతి గారు బస్ స్టాప్లో నించుని ఉన్నారు. ఆమె ఒకరితో కూడా మాట్లాడింది లేదు, అయినా కూడా 40 మంది ఆమెని అప్రోచ్ అయ్యారు. సో నా పాయింట్ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ డిమాండ్, అంటే డబ్బిచ్చి ఫిజికల్ నీడ్ తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నంతకాలం ప్రాస్టిట్యూషన్ అనేది సాగుతూనే ఉంటుంది. ఇలాంటి వీడియో చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా అవసరం. మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి రియల్ ఇష్యూస్ మీద ఇంకా ఎక్కువ వాయిస్ రైజ్ చేయడానికి నాకు మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ది సిస్టమ్ దట్ ఫెయిల్డ్. ఇప్పుడు నేను కాసేపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హ్యాట్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఐపీఎస్ సుమతి గారు చేసిన ఆపరేషన్ ఒక మూవీ క్లైమాక్స్ లాగా చాలా హీరోయిక్గా ఉంది. కానీ ఆ ధైర్యం వెనక డెకేడ్స్ నుంచి మహిళల్ని రక్షించడంలో మన సిస్టంలో ఉన్న ఫ్లాస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మన దగ్గర లాస్ ఉన్నాయి. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ITPA ఉంది. దీని ప్రకారం బ్రోతల్ని నడపటం, పింపింగ్, సొలిసైటింగ్. మన దగ్గర ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ పోక్సో ఉంది. 2018లో వచ్చిన క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్షువల్ అఫెన్సెస్కి స్ట్రాంగ్ పెనాల్టీస్ వచ్చాయి. ఉమెన్ సేఫ్టీ కోసం 1000 కోట్ల నిర్భయ ఫండ్ ఉంది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత ఉమెన్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ కోసం దీన్ని సెటప్ చేశారు. ఇండియా మొత్తం మీద 812 వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి ఉమెన్కి మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ని ఇస్తాయి. అండ్ హైదరాబాద్లో మనం గర్వంగా చెప్పుకునే షీ టీమ్స్ కూడా ఉన్నాయి. లా బుక్స్ చూస్తే మన కంట్రీ ఉమెన్కి ఒక ప్యారడైజ్ లాగా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం అవి లెటర్స్తో చేసిన డెకరేషన్ మాత్రమే అని అర్థమవుతుంది. మరి ఇన్ని చట్టాలు, ఇన్ని టీమ్స్ ఉన్నాయి, ఓకే. అయినా సరే 2026లో కూడా మిడ్ నైట్ 12:30 ఒక ఉమెన్ బస్ స్టాప్ దగ్గర నిలబడితే 40 మంది స్ట్రే డాగ్స్ ఆమెను రేట్ అడగటానికి ధైర్యం చేస్తున్నారంటే తప్పు ఎక్కడుంది? చట్టంలోనా లేదా దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళలోనా? నైట్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవటం, సీసీటీవీల కవరేజ్ రేంజ్ తక్కువగా ఉండటం, క్రిమినల్స్ని త్వరగా పనిష్ చేయకపోవటం, ఇలాంటి సిస్టంలో ఉన్న లూప్ హోల్సే అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాయి. సుమతి గారి లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు వస్తారు, అంతేకాని సిస్టమ్ మొత్తం అలాంటి వాళ్ళే ఉండరు కదా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 2020-21లో 6000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్ పైన ఫిజికల్ అటాక్స్ జరిగాయి. ఇవి జస్ట్ డేర్ చేసి రిపోర్ట్ చేసినవి మాత్రమే. కానీ సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడి పోలీసులకి చెప్పలేక ఇంట్లోనే స్టక్ అయిపోయిన వాళ్ళ నెంబర్ ఎంత అనేది నోబడి నోస్. సరే, ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీని మీద నాకు తోచిన సొల్యూషన్స్ ఇస్తాను. మీ దగ్గర కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కింద కామెంట్లో మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. సొల్యూషన్ నెంబర్ 1,
మనకి కావాల్సింది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే ఆఫీసర్స్ కాదు, తప్పు చేసిన వాళ్ళకి భయం పుట్టించే పక్కా ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కావాలి. ఐపీఎస్ సుమతి గారు అండర్ కవర్గా వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారు. మన సిస్టంలో ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ తెలిసిన ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉంటే ఉమెన్కి సపోర్ట్ దొరుకుతుంది. ఒక ఉమెన్ పెయిన్ ఇంకొక ఉమెన్కి బాగా తెలుస్తుంది అంటారు. అందుకే సీనియర్ ఐపీఎస్ పొజిషన్లోకి ఉమెన్ని ఫాస్ట్ ట్రాక్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవాలి. లీడర్షిప్లో ఉమెన్ ఉంటే పోలీసింగ్ కల్చర్ మారుతుంది. ఒక విక్టిమ్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు భయం కాదు, భరోసా కలగాలి. ఒక ఉమెన్ యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడితే అది జస్ట్ ఆమె విజయం మాత్రమే కాదు, అది ఆమెను చూసి ధైర్యం తెచ్చుకునే వేలాది మంది ఆడపిల్లల విజయం. అండ్ సొల్యూషన్ నెంబర్ 2, టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంది, దాన్ని వాడుకునే విల్ పవర్ మన సిస్టంలో ఉండాలి. కేపీహెచ్బి మెట్రో స్టేషన్, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లాంటి హై రిస్క్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ 24/7 స్మార్ట్ సర్వైలెన్స్ కోసం హై రెజల్యూషన్ కెమెరాస్ పెట్టాలి. మోషన్ సెన్సార్స్ని ఏర్పాటు చేయాలి. ప్రతి చోట సీసీటీవీలే కాకుండా ఏఐ బేస్డ్ డిటెక్షన్ సర్వైలెన్స్ కావాలి. ఒక ఉమెన్ మిడ్ నైట్ ఒంటరిగా బస్ స్టాప్లో ఉంటే అక్కడ ఉన్న మోషన్ సెన్సార్స్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఉన్న పోల్స్కి ఒక ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ని ఏర్పాటు చేయాలి. ఆమె ఎమర్జెన్సీలో ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ యూనిట్కి అలర్ట్ని పంపే స్మార్ట్ డిటెక్షన్ సిస్టమ్ కావాలి. ఈ టెక్నాలజీ ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. టెక్నాలజీ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, డేంజర్లో ఉన్న లైఫ్ని కాపాడే ఒక వెపన్గా మారాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మనం మన ఇళ్ళకి సెక్యూరిటీ అలారమ్స్ పెట్టుకుంటున్నాం, ఫోన్స్కి పాస్వర్డ్స్ పెట్టుకుంటున్నాం, మరి రోడ్డు మీద ఒంటరిగా ఉన్న ఒక లైఫ్కి అడ్వాన్స్ సెక్యూరిటీని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇది బడ్జెట్ ప్రాబ్లం కాదు, ఇవి ప్రియారిటీస్ ప్రాబ్లం. ఇవన్నీ జరగాలంటే గవర్నమెంట్కి సంకల్పం ఉండాలి. బడ్జెట్ ఎలొకేషన్స్ అనేవి పేపర్ మీద కాదు, గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. స్మార్ట్ సిటీ అంటే జస్ట్ వైఫై ఉండటం కాదు, స్మార్ట్ సెక్యూరిటీ ఉండటం. టెక్నాలజీ అలాంటి స్ట్రే డాగ్స్ కంటే ఫాస్ట్గా పనిచేయాలి, ఉమెన్ని సేఫ్గా ఉంచాలి. సొల్యూషన్ నెంబర్ 3, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. బస్ స్టాప్స్ దగ్గర కనిపించే ఉమెన్ అందరూ క్రిమినల్స్ కాదు, వాళ్ళు కన్ఫర్మ్గా విక్టిమ్స్. జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం మారదు. వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, రెస్క్యూ చేయాలి. వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో చిక్కుకుపోయిన వాళ్ళు, వాళ్ళని జైల్లో పంపి మళ్ళీ వదిలేస్తే ఆకలి వాళ్ళని మళ్ళీ అదే డార్క్నెస్లోకి నెట్టేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది జైలు కాదు, రీహాబిలేషన్ సెంటర్స్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని కల్పించే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి. డిగ్నిటీగా బ్రతికే ఒక ఆల్టర్నేటివ్ వేని చూపిస్తే ఏ ఉమెన్ కూడా అలాంటి డార్క్ లైఫ్ని మళ్ళీ కోరుకోదు. 2015 నుంచి గవర్నమెంట్ పెట్టిన వన్ స్టాప్ సెంటర్స్ దాదాపు 10.86 లక్షల మంది ఉమెన్కి హెల్ప్ చేశాయి. అదొక గుడ్ స్టార్ట్ మాత్రమే. కానీ మనకున్న ప్రాబ్లం ఉంది, ఇది చాలా తక్కువ. దానికి 10 times ఫాస్ట్గా 10 times పవర్తో మన సిస్టమ్ పనిచేయాలి. చేపని ఇవ్వటం కాదు, చేపని పట్టడం నేర్పించాలన్నట్టు వాళ్ళకి జస్ట్ హెల్ప్ చేయటం కాదు, సొంతగా బ్రతికే ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ట్యాగ్ వేయకుండా వాళ్ళ లైఫ్లో మార్పు తీసుకొని రావాలి. మార్పు అనేది శిక్షతో కాదు, శిక్షణతో స్టార్ట్ అవుతుంది. సొల్యూషన్ నెంబర్ 4, ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కేవలం చట్టాలు లేదు, అది మన ఇళ్లలో మన ఆలోచనలో స్టార్ట్ అవ్వాలి. అది ఎడ్యుకేషన్. ఉమెన్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మెన్ కి స్కూల్ లెవెల్ నుంచే నేర్పించాలి. కన్సెంట్ అంటే ఏంటి, ఆపోజిట్ పర్సన్ సెల్ఫ్ ఎస్టీమ్ ని గౌరవించడం అంటే ఏంటి, మన బిహేవియర్ వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ ఎంత డేంజర్గా ఉంటాయో ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి నేర్పియాలి. అలాగే కేపీహెచ్బి, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి లాంటి ప్లేసెస్లో ఉండే లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జస్ట్ ఆడియన్స్ లాగా ఉండిపోకుండా పోలీసులతో కలిసి యాక్టివ్ పార్ట్నర్స్గా మారాలి. మన స్ట్రీట్లో మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనే డోర్స్ వేసుకోవటం కాదు, రెస్పాన్సిబుల్గా నిలబడాలి. సొల్యూషన్ నెంబర్ 5, చట్టం ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి, కానీ జస్టిస్ ఎక్కడ? ఇండియాలో ఒక ట్రాఫికింగ్ కేసు కంక్లూజన్కి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ఈ గ్యాప్లో క్రిమినల్స్ బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతున్నారు, విట్నెస్ని భయపెడుతున్నారు, చివరికి విక్టిమే నిరాశతో కేసులను వదిలేసుకుంటున్నారు. అందుకే మనకు కావాల్సింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అది కూడా ట్రాఫికింగ్ అండ్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్కి సపరేట్గా ఉండాలి. క్రిమినల్ని పనిష్ చేయడానికి సంవత్సరాలు టైం పడితే అది విక్టిమ్కి రోజుకు ఒక చావుతో సమానం. చట్టం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, అప్పుడే క్రిమినల్స్ గుండెల్లో భయం పుడుతుంది. ఎప్పటికో న్యాయం జరుగుతుందంటే అది ప్రాణం పోయాక ఆక్సిజన్ పెట్టినట్టు అవుతుంది. మనకు కావాల్సింది పేపర్స్ మీద మూవ్ అయ్యే ఫైల్స్ కాదు, విక్టిమ్ కన్నీళ్లు తుడిచే ఫాస్ట్ జడ్జిమెంట్స్. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఐపీఎస్ సుమతి గారు మిడ్ నైట్ ఆ బస్ స్టాప్ దగ్గర ఒంటరిగా ఎందుకు నిలబడ్డారు? ఆమెమి నార్మల్ కానిస్టేబుల్ కాదు, ఒక పోలీస్ కమిషనర్. ఆమె దగ్గర టీం ఉంది, డేటా ఉంది, ఆర్డర్స్ పాస్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఆమె ప్రాబ్లమ్ని ఫైల్స్లో చూడాలి అనుకోలేదు, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి సాల్వ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. సుమతి గారు ఆ మిడ్ నైట్ ఒంటరిగా నిలబడటం అనేది జస్ట్ ఒక ఆపరేషన్ కాదు, అది హైదరాబాద్లో ఉండే ప్రతి ఉమెన్కి ఇచ్చిన ఒక భరోసా. నేను మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను,
నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఆమె సైలెంట్గా తన యాక్షన్తో చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ డార్క్ స్ట్రీట్స్ని తమ ప్లే గ్రౌండ్స్ అనుకునే ప్రతి స్ట్రే డాగ్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. మేము మిమ్మల్ని వాచ్ చేస్తున్నాం, మీరు అనుకున్న దానికంటే మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం అనే మెసేజ్ ఇచ్చారు. మనం ఎప్పుడు పోలీసులు తమ పని కరెక్ట్గా చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాం, కానీ మెయిన్ క్వశ్చన్ అది కాదు. మన లీడర్స్ ఉమెన్ సేఫ్టీకి ప్రియారిటీ ఇచ్చేలాగా మనం డిమాండ్ చేస్తున్నామా? ఆడపిల్లల్ని ఈక్వల్గా చూడాలి అని మన పిల్లలకి నేర్పిస్తున్నామా? ఇక్కడ సుమతి గారు ఒక్కరే ప్రతి నైట్ ప్రతి బస్ స్టాప్ దగ్గర నిలబడలేరు, ఆమె ఒకటే. కానీ మనం కోట్లలో ఉన్నాం. మనం ఒక పర్ఫెక్ట్ పోలీసింగ్, స్ట్రిక్ట్ లాస్, బెటర్ ఎడ్యుకేషన్, రీహాబిలేషన్ సెంటర్స్తో ఉండే ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఏ ఉమెన్కి కూడా మిడ్ నైట్ బస్ స్టాప్ వైపు చూడగానే భయపడాల్సిన అవసరం ఉండదు. అది జస్ట్ ఒక కల కాదు, అది మనం అందరం అచీవ్ చేయాల్సిన ఒక టార్గెట్. గుర్తుపెట్టుకోండి, మార్పు అనేది ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది, కానీ అదొక సిస్టమ్తోనే కంప్లీట్ అవుతుంది. సుమతి గారు తన పార్ట్ని తాను చేశారు. ఇప్పుడు మన టర్న్. హైదరాబాద్ స్ట్రీట్స్కి 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకటి డే టైంలో కనిపించే సిటీ గ్రోత్ ఫేస్, అక్కడ ఉన్న ఐటీ పార్క్స్, బిర్యానీ స్మెల్, క్రికెట్ స్టేడియంస్ యూత్తో మెరిసిపోతూ ఉంటాయి. కానీ దాని రెండో ఫేస్ మిడ్ నైట్ దాటిన తర్వాత బయటకు వస్తుంది. అక్కడ భయం ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది, అంతకంటే మించి హార్ట్ బ్రేకింగ్ సైలెన్స్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీద అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో డిస్కస్ చేయండి. వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.